ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన కేసులు, కొన్ని కేసుల్లో బెయిల్ మీద కూడా ఉన్నారు. అవి రాష్ట్ర విచారణ సంస్థలే విచారణ చేయాలి కాబట్టి, అవి ముఖ్యమంత్రి గారి అండర్‌లోనే ఉంటాయి కాబట్టి, అండ్ ఇంతకుముందు ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ మీద వేరే కేసులు పెడతాము అని చెప్పి ఒకవైపు వెంటాడుతూ ఉన్నారు కాబట్టి, చంద్రబాబు గారి మీద పెట్టిన కేసులు వాళ్ళు వెనక్కి తీసుకుంటున్నారు. విచారణ సంస్థలు మాకేం అభ్యంతరం లేదంటున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి కిందే పనిచేయాలి కదా. సో ఫైనల్గా తన మీద పెట్టిన కేసులని అస్సాం రైలు ఎక్కుతూ ఉంటే ఏసీబీ కోర్టులో ఉత్తర్వులు వస్తున్నాయి మూసేస్తున్నట్లు. ఆశ్చర్యం. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మీద నమోదైన కేసులు ఇంత ఈజీగా కొట్టివేయచ్చా అని. ఏ గ్రౌండ్స్ మీద కొట్టివేస్తున్నారు, అసలు న్యాయస్థానాలు ఎలా అంగీకరిస్తున్నాయి అన్నది కూడా తెలియడం లేదు. అంటే దీనికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీల కోసం మరోవైపు న్యాయవాదులు నానా కష్టాలు పడుతూ ఉన్నారు. మరి అట్లా కొట్టేసిన కేసులు ఏ గ్రౌండ్స్ మీద కొట్టేశారు అనేది పబ్లిక్ డాక్యుమెంట్ ఎందుకు కాదో నిజంగా అర్థం కావడం లేదు. ఆ డాక్యుమెంట్ ఏదైనా ఉంటే, ఆ సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ దాన్ని బేస్ చేసి నెక్స్ట్ అప్పర్ కోర్ట్స్లో ఎవరైనా కూడా ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. క్లోజ్ చేస్తున్నారా, ఆ సర్టిఫైడ్ కాపీస్ కూడా ఇవ్వడం లేదు అని. ఈ క్రమంలో చంద్రబాబు గారి మీద నమోదైన ఫైబర్ నెట్ కేసును కూడా కొట్టివేయబోతున్నారు అని చెప్పి వాళ్ళ పత్రికల్లోనే వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఈ క్రమంలో ఏపీ ఫైబర్ నెట్కి చైర్మన్గా పనిచేసిన వైసీపీకి సంబంధించినటువంటి నేత గౌతమ్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన ఫైబర్ నెట్ కేసు కొట్టివేస్తారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ కేసు కొట్టివేయకండి, మధ్యలో నా వాదన వినండి అన్నట్టు ఆయన ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఇది కాసింత ఇంట్రెస్టింగ్. ఇప్పటి వరకు క్లోజ్ చేసిన కేసులు ఏ గ్రౌండ్స్ మీద క్లోజ్ చేస్తున్నారో కనీసం సర్టిఫైడ్ కాపీస్ కూడా ఇస్తలేరు. ఇప్పుడు ఒక కేసు క్లోజ్ కాకంటే ముందే అది క్లోజ్ చేయకండి అని ఒక పిటిషన్ పడింది. సో ఆ పిటిషన్ ఈ నెల 8వ తేదీన ఏసీబీ కోర్టు విచారిస్తుంది అంట. ఆ విచారణ సందర్భంగానైనా ఇటువైపు పిటిషన్ వేసిన ఆయన తరపు న్యాయవాది ఏం వాదనలు వినిపిస్తారు, దాన్ని క్లోజ్ చేయాలి అన్న వాళ్ళ తరపు న్యాయవాది ఏం వాదనలు వినిపిస్తారు, ఫైనల్గా కోర్టు ఏం చెబుతుంది, పబ్లిక్ తెలిసే అవకాశం అన్నా ఉంది అంటున్నా. ఏ గ్రౌండ్స్ మీద క్లోజ్ చేస్తున్నారు అన్న విషయమైనా పబ్లిక్ తెలుస్తుంది. ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారి పిటిషన్ని అలో చేసి చంద్రబాబు గారి మీద కేసులు కొట్టేయరా అన్న తర్వాత సంగతి. ఎందుకు కొట్టేస్తున్నారు అన్న జనానికి తెలుస్తుంది. అది తెలుసుకోవడమే గగనం అయిపోతుంది. ఎందుకంటే సర్టిఫైడ్ కాపీస్ ఇవ్వట్లేదట. దానికోసం ఆయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఏసీబీ కోర్టులో ఓ పెద్ద యజ్ఞమే చేస్తూ ఉన్నారు కదా, సర్టిఫైడ్ కాపీలు కావాలని. మరి అధికారంలో ఉన్న వాళ్ళే కేసులు కొట్టేసుకొని వాళ్ళంతకు వాళ్ళే ఉండి దాని న్యాయస్థానాలు ఏం అబ్జెక్ట్ చేయకుండా ఏ గ్రౌండ్స్ మీద కొట్టేశారో ఆ సర్టిఫైడ్ కాపీస్ ఇవ్వకుండా ఎంత అద్భుతం కదా వ్యవస్థలు నడిపించే విధానం.